ఇదిగో అమ్మ, మొన్న ముక్కలు పట్టిన రోజు చూశారు కదా, ఇదిగో చూడండమ్మా, ఇందులో పోసేసాను మొత్తం. 6కి 1 పోసుకుంటే ఊట ఎక్కువ రాదు, అంటే దీనిలో ఉన్న ఊట ఉంటుంది కదా, ఆవకాయ ఊట, అది ఎక్కువ ఉండాలంటే 4కి 1. నేను మొదటి నుంచి చూసారా, కలిపేటప్పుడు ఎట్టా ఉంది, పోసేటప్పటికి నూనె ఎట్ట తేలిపోయిందో. ఎప్పుడు ఆవకాయ పచ్చళ్ళు పట్టుకున్నా ఇలా కలిపేస్తాం అన్నం. మీ ఓపికమ్మ, 20 కాయలైనా పట్టుకోవచ్చు, 20 25 కూడా మీ ఫ్రిడ్జ్ని బట్టి. ఇవి ఇలాగే ఫ్రీజర్లో పెట్టేసుకోండి. 20 కాయలు 25 కాయలైనా కూడా తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇలా మీరు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 1 ఇయర్, మళ్ళీ మామిడికాయల సీజన్ వచ్చే వరకు మీకు బాగుంటాయి. అలాగే హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు నేను మీకు ఇంకా ఆవకాయ పచ్చడి రాలేదు, మీ దగ్గరికి వస్తుంది. 4 రోజులు అయింది కలిపి, మళ్ళీ దాన్ని తిరగదీసి మీకు చూపించాలి కదా రెండోసారి. రేపు ఎల్లుండ మామూలు కలిపింది వచ్చేస్తుంది మీకు. ఈ లోపల ఇది కూడా 4 రోజులు అయిపోయిందని చెప్పి మళ్ళీ చేస్తున్నాను అనమాట. మీకు పెడతారు రేపొద్దున, దాన్ని ఇవాళ కలుపుతున్నాను అనమాట. అందుకని ఇది వచ్చినప్పటికీ అది చూసేస్తారు మీరు. ఓకేనమ్మా. కాకపోతే మొన్న ఏం చేశాను, కోడిగుడ్లు పులుసు పెట్టిన దానికి కామెంట్స్ వచ్చినాయమ్మా. అవంతిక అమ్మ 0066 అమ్మ నీ పేరు. నేను రాత్రే తెలుగులో రాసావు చక్కగా. నేను రాత్రే గిన్నెలు తోమేసుకుంటానమ్మా. థ్యాంక్స్ అమ్మా, మంచి మాట చెప్పారు. కొన్నిసార్లు రాత్రిపూట మొహం కడిగేసుకుని అలాగే పడుకుండిపోతారు బొట్టు పెట్టుకోకుండా. మీ వల్ల ఆ తప్పును సర్దిద్దుకుంటారమ్మా. అబ్బా, మీరు తింటుంటే భలే ఇష్టం అమ్మా నాకు. నేను కూడా చింతపండు నీళ్లు పిండాక పడేయనమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడు కొన్ని నీళ్లు కలిపి ఆ గుజ్జును వంటల్లో వాడతానమ్మా. అదే అలాంటి చిన్న చిన్న పొదుపులు. అయ్యో, దానివల్ల పెద్దది వచ్చేస్తని కాదు, కానీ ప్రతిదీ చిన్నప్పటి నుంచి అలవాటు అయినట్టు చిన్న చిన్న పొదుపుల్లోంచి అలవాటైతే పెద్దదానికి కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది పొదుపు చేసుకోవటానికి. కేపీకే అంట 6850. అమ్మ ఎలా ఉన్నారు? పుట్టినరోజు తర్వాత వీడియోలో మీరు చాలా డల్ అయిపోయారు, ఫేస్ బాగా నీరసంగా అయిపోయింది. ఆ మధ్య కొంచెం 4-5 రోజులు పని ఎక్కువైంది, ఇక అయ్యయ్య ఉంటాయిగా, అందుకని కాస్త నీరసంగానే ఉందమ్మా. అందులో ఎండలు కూడా బాగానే ఉన్నాయి కదా, అందుకనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మ. సువర్ణ సత్య అంట 3894 అమ్మ. ఎర్రచెరలో పార్వతీదేవిలా ఉన్నారు. మీ ఓర్పు, నేర్పు, జీవితాన్ని అర్థం చేసుకునే విధానం నాకు బాగా నచ్చుతాయి. గాడ్ బ్లెస్ యూ అమ్మ. జీవితంలో చాలా చాలా చూసి వచ్చాను కాబట్టి అంతే. నచ్చితే అంటే అది దాన్ని ఓన్ చేసుకునే వాళ్ళకి, ఏదో చెప్తుంది నేను వదిలేసే వాళ్ళకి ఏమీ లేదు. మీలాంటి వాళ్ళు ఓన్ చేసుకునే వాళ్ళకి మంచి విషయాలే. ఇప్పుడు నేను కూడా ఎక్కడైనా విన్న ఈ మంచి విషయాలని మైండ్లో పెట్టుకున్నాను. చెడు విషయాలన్నీ మైండ్లో దాచుకుంటామా, కానీ మంచి విషయాలను దాచుకోవాలి. అది నా పాలసీ మాత్రం అది. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. నాగరాజు అమ్మ, నా పేరు కావేరి. నాకు అమ్మ లేదు, కానీ మిమ్మల్ని చూస్తే అమ్మ గుర్తుకొస్తోంది. ఐ లవ్ యూ అమ్మ. కావేరి, థ్యాంక్ యూ అమ్మ. మిమ్మల్ని చూసినట్టు ఫీల్ అవుతున్నావు కదా నన్ను చూసి, చాలా సంతోషం అమ్మ. ఎప్పుడైతే అమ్మమ్మని నానమ్మ ఇలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి నన్ను జన్మంతా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్. 4840 అమ్మ. హాయ్ ఆంటీ, నేను మిమ్మల్ని అమీన్పూర్ కాలేజీ దగ్గర విష్ చేశాను. ఐ ఆమ్ సో హ్యాపీ ఆంటీ. నాకు కాసేపు మీతో స్పెండ్ చేయాలని అనుకున్నా, కానీ నాకు ట్రైన్కి టైం అయ్యింది. ఈసారి మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. బాయ్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అవునవును, మా మనవరాలను కాలేజీకి తీసుకొచ్చినప్పుడు వచ్చారు కదా, మీ పిల్లలను కూడా ఏదో మెడిసిన్లో చేర్చడానికి ఏదో బైపీసీ తీసుకున్నారని మాట్లాడావు. చాలా సంతోషం అమ్మ. గుర్తుపెట్టుకుని మళ్ళీ వీడియో చూసి మెసేజ్ చేసావు. ఓకే అమ్మ. జీవి భాస్కర్ అమ్మా, ఎలా ఉన్నారమ్మా మీరు? మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తామమ్మా. మంచి రెసిపీస్ ఫర్ నాన్ వెజిటేరియన్, స్టే సేఫ్ అండ్ హెల్దీ. చేశాను, మొన్న కూడా ఒక నాన్ వెజ్ చేశాను, వస్తుంది మీకు. చింత చిగురేసి చేపలు చేశాను, అది కూడా వస్తుంది మీకు.
ఇది ఆవకాయల సీజన్ అంతా అయిపోయినాక వస్తుంది. ఒక్కోటి నాకు ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెడతాను. ఒకరోజు అటు ఇటు అని మీకు వచ్చేస్తుంది. ఓకేనయ్యా. మొన్న ఒకరోజు ఒక అమ్మాయిలు అట్లా పెట్టరు, మరి అబ్బాయి అనుకుంటున్నా. ఏం పెట్టాడు, బర్త్డే రోజున మిషన్ పెట్టారు కదా మీరు, బర్త్డే రోజు కూడా దాన్ని ఒక పని చేయాల్సిందమ్మా, ఒక వ్యాన్లో పెట్టుకుని మిషను ఇంటింటికి వెళ్ళి పట్టాల్సింది మీరు అన్నారు. అంత పెద్ద పని చేస్తామా? ఏదైనా మీ అమ్మగారికి ఒక పని వచ్చిందనుకో, ఇంట్లో చేసి చూపిస్తారు, కానీ ఇంటింటికి వెళ్ళి చేస్తారా? చేయరు కదా. అందులోనూ ఈ ప్రొఫెషన్లో ఉన్నా కదా నేను. ఏమో అమ్మగా చేస్తే దీనికి ప్రత్యేకించి ఎవరు డబ్బులు వస్తాయేమో, లేకపోతే ఏంటో దానికి దీనికి లింక్ ఏంటో, వీడియో చేస్తున్నారంటే అనుకోకుండా ఇంటింటికి తీసుకెళ్ళి పెట్టరండి అన్నావు. నేనేం బాధపట్టలే, కానీ నీ విషయం నేను చదవలేదు అనుకుంటావేమో. చదివినా కూడా వాళ్ళు చెప్పర్లే ఇలాంటి, మనం అన్నాం కదా అందుకు చెప్పటల్లా వాళ్ళు మన గురించి. అనుకుంటామని మాత్రమే చెప్తున్నా, అన్నీ చూస్తా నేనేమీ బాధపట్టల్లా. నువ్వు ఎన్నిసార్లు అన్నా రాయి, నేనేమీ బాధపడినన్నా. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు మొన్న ఆవకాయ పచ్చడి పెట్టాను, ఈరోజు కలుపుతానమ్మా. ఇప్పుడు ఆవకాయ పచ్చడి కలుపుతాను. కలిపి కొన్ని మామిడికాయ ముక్కలు ఎలా నిలవ పెట్టుకోవాలో చూపించండి అమ్మా అని అడుగుతున్నారు. ఆ పచ్చడి కలిపేసి ఆ మామిడికాయ ముక్కలు నిలబెట్టబెట్టుకోవాలి, అవి మాత్రమే చూపిస్తా ఇవాళ. ఓకేనమ్మా. ఇప్పుడు ఇదే కొంచెం ఆయిల్ పట్టుకుని ఆ పని చేసుకుందాం రండి. ఓకే అమ్మా. ఈరోజు వేరుశనగ గుళ్ళు పడతా. ఇదిగో 1 కిలో వేరుశనగ గుళ్ళు తెప్పించా ఇవాళ, అది పడదాం. ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకుని దాని తర్వాత ఇది 90 డిగ్రీస్లో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ లోపల వేడెక్కాలి కదా 10 మినిట్స్. ఓకేనమ్మా. ఇది మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీని గురించి రోజు చెప్తాను, మీకు కూడా కంఠోపాఠం అయిపోయి ఉంటుంది. మిరియాల ఫుడ్స్ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ అని నేను చెప్పి ఓకేనమ్మా. ఏ సీడ్స్ అయినా సరే, ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా వేసుకోవచ్చమ్మా. ఇందులో నేను చాలా రకాలు వేసాను. ఇప్పటివరకు 10 రకాల ఆయిల్ తీసాను నేను. ఆవాల కానించి, అవిసె గింజల కానించి, మన ఇంకదేంటిది బాదాం పప్పుల కానించి, సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ గింజల్ని, నువ్వులు, కొబ్బరి నూనె, ఇక పల్లీలు సరే అన్ని ఆయిల్ పడతానమ్మా. ఆయిల్ వచ్చేది ఏదైనా సరే కరెక్ట్గా 1 కిలో పట్టాలంటే 20 మినిట్స్, ఒక అరకిలో పట్టాలంటే 10 to 12 మినిట్స్ కూడా పట్టదు. ఓకేనమ్మా. మనం ఇందులో పోసుకుని ఇక్కడే కూర్చోక్కర్లా, మనం వెళ్ళిపోవచ్చు, పని చేసుకురావచ్చు స్టవ్ దగ్గర. లేదా ఖాళీగా ఉన్న మధ్యాహ్నం పట్టుకుంటామా, టీవీ చూస్తా కూర్చోవచ్చు. ఒక సీరియల్ చూసేటప్పటికి అయిపోద్ది పట్టడం కిలో. ఓకేనమ్మా. దీని గురించి చాలా చెప్తున్నాను మీకు. ఆల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఇప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆల్రెడీ మేము ప్రిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, నెంబరు ఇస్తున్నాను ఎప్పటికప్పుడు. దాన్ని చూసుకుని మీరు ఒక ఫోన్ చేస్తే చాలు, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనమ్మా. 9030313387 ఇదమ్మా నెంబరు. దాన్ని పట్టుకొని మీరు కొంచెం ఫాలో చేసి ఆరోగ్యం, ఇక నేను ఎంతసేపు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం ఉండాలి, ఇదొకటి చూసుకోండి. ఓకేనమ్మా. తెలుసు మీకు దీని రేటు 140-150 ఉంటుంది. కిలో నూనె 150కి వచ్చేస్తుంది. ఇది మనకు అరకిలో కూడా రావట్లే, 400 గ్రాములు వస్తుంది నూనె. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనమ్మా. గానగలకి వెళ్ళాలని ఎక్కువ రేటు 550 ఎంత తీసుకుంటున్నారు గానగల్లో కూడా, కానీ మన నుంచి అప్పటికప్పుడు పట్టివ్వరు. గానకి వెళ్తున్నాం, గానగల్లో పట్టిన నూనెని తెచ్చుకుంటున్నాం అక్కడికి వెళ్ళి, అంతే. కొద్దిగా పక్కన కూడా ఉండొచ్చు, ఎవరు తెలియదు. ఇదైతే మన కళ్ళు ఎదురుకుండా పప్పులు పోసి మనం పట్టుకుంటున్నాం కదా, అదే అమ్మ. ఓకేనమ్మా. ఇక వేడెక్కింది, 10 మినిట్స్ అయిందమ్మా. ఇదిగో పప్పులు పోస్తున్నాను, అది చూడమ్మా ఎంత వచ్చేసిందో. పోసి ఎంతోసేపు అవల. అయిపోయిందమ్మా. ఇదిగో చూడండి, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేద్దాం. అయిపోయింది, 20 మినిట్సే. ఇదిగో దీనికి ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు రివర్స్ తిప్పుతున్నా, చూడండి ఇక్కడ పడతా ఉంటుంది. అదిగో అది చాలు. ఇది ఒకసారి నిండిపోయిందని
పోసేసి వచ్చానమ్మా ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఇంత ఉంది. ఆల్రెడీ ఒకసారి పోసేసాను. ఓకే అమ్మా, చూసారుగా అయ్యింది. పట్టేసాను, 20 మినిట్సే పెట్టిందమ్మా. మీరు అమ్మ మాట మాటగా చెప్తుంది అనుకోబాకండి. ప్రతి వ్లాగ్లోనూ నేను ఇది చెయ్యాలి కంపల్సరీగా, ఇది చేస్తున్నాను. దీని గురించి మీరు ఏం అనుకోవద్దు. తీసుకునేవాళ్ళు, తీసుకోగలిగిన వాళ్ళు తప్పకుండా దీన్ని చూడండి. అర్థమైందా మీకు? ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకోండి. తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. నేను ఎన్నో 7-8 నెలల నుంచి వాడుతున్నానుగా. 7-8 నెలలు ఇంకా ఎక్కువైందో. అప్పటి నుంచి మిషన్ ఇంట్లో పెట్టుకున్నాను కదా, మీరే చూస్తున్నారుగా, వాడుతున్నాను. ఎప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీకు నెంబర్ ఆల్రెడీ చెప్పేశాను, కింద ప్రిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. 9030313387 ఇదమ్మా నెంబరు. మీరు ఒక ఫోన్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే అమ్మా? మొత్తం ఇండియా మొత్తం హోమ్ డెలివరీ చేస్తారు మిషన్లు. ఓకేనా? తప్పకుండా మీరు దీన్ని యూజ్ చేసుకుంటారని చెప్తున్నాను అన్నమాట. ఓకే అమ్మా? ఓకే, పచ్చడి కలుపుకుంటా. ఇదిగో అమ్మ, మొన్న ముక్కలు పట్టిన రోజు చూశారు కదా, ఆ రోజు 3వ రోజున కలిపి మళ్ళీ నూనె పోసేసానమ్మా. ఇప్పుడు ఇందులో తిరగపోసి బాగా కలుపుతా. ఇదిగో చూడండమ్మా, ఇందులో పోసేసాను మొత్తం. ఎక్కువ పట్టలేదు కదా. మొన్న ఆ రోజు హరిత వస్తేను 3వ రోజు నూనె కలిపిన రోజున వచ్చింది. అందుకని 3వ రోజు నూనె కలిపినప్పుడే ఇచ్చేసాను. అది ఊరతలేమ్మ, పట్టుకెళ్ళిపో, మళ్ళీ తర్వాత వస్తావో రావో అని చెప్పి హరితకి పంపించేశా. ఆ రోజు నూనె కలిపిన రోజున ఇది అందులో పోసి పెట్టా కదా, ఇలాగనమాట అమ్మ. ఇది మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలిపేస్తే మొత్తం పోసేసి ఇక మొత్తం కలగలిసిపోయిందనమాట. ఇప్పుడు ఇలాగే కనపడుతుందమ్మా. మనం డబ్బాల్లో పెట్టగానే నూనె పైకి వచ్చేస్తుంది. అది ఇప్పుడు కాసేపు ఉన్నా కూడా నూనె వచ్చేస్తుంది కదా, అలా వచ్చేస్తుంది. ఇలా జారుగా ఇట్లా ఇంత ఇదిగా పోసుకుంటే చాలు. దీనికి 4 సేర్లు పట్టా, చూశారు మీరు. కాకపోతే నేను ఎలా పట్టానంటే 4కి నేనమ్మా 1 కారం, 1 ఆవపిండి, 1 కల్లుప్పు అయితే దంచినాక సగం వస్తుందని చూపించా కదా మొన్న మీకు. అలా కొందరు 6కు కూడా పోసారు, చూశాను నేను మొన్న హరిత వాళ్ళు పెట్టినప్పుడు కూడా చూసా. ఊట ఎక్కువ ఉండదమ్మా. ఇప్పుడు ముక్కతో పాటు ఆవకాయ అనేది 6కు 1 పోసుకుంటే ఊట ఎక్కువ రాదు. అంటే దీనిలో ఉన్న ఊట ఉంటుంది కదా, ఆవకాయ ఊట, అది ఎక్కువ ఉండాలంటే 4కు 1. నేను మొదటి నుంచి నేను ఆవకాయ పచ్చళ్ళు పట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 4కు 1 పోస్తా. కొంతమంది 6కు 1 పోసుకుంటున్నారు. అంటే ఊట ఎక్కువ చల్లదని అలా పోసుకుంటారేమో. కానీ ఊట మనం చట్నీల్లోనూ అట్లు ఇట్లా వేసుకు తినేటప్పుడు ఇడ్లీలకి బాగా అవసరమే. మా అబ్బాయికి కూడా ఊట తినేసి మొక్కలు వదిలేస్తారు వాళ్ళ ఇంట్లో కూడా. అందుకని నేను ఎప్పుడు 4కు 1 పోస్తానమ్మా. అలా పోసి పెట్టాను అనమాట. మీరు కూడా అలా పోసుకోండి. ఊట ఎక్కువ కావాలి, ఊటతో ఉంటేనే బాగుంటుంది. ఎవరికైనా పెట్టినా కూడా 4 ముక్కలు వేసి ఇంత ఊట వేస్తే వాళ్ళకి ఇంత గిన్నెడు పచ్చడి అయినట్టు ఉంటుంది. ఊరికి ముక్కలుగా ఉంటే ఊట తక్కువ ఉంటే బాగోదు. అందుకని చూడండి, ఇట్లా 4కు 1 పోసి కూడా చూడండి. ఓకే అమ్మ? 4కు 1 పోసి చూశారు కదా మొన్న మీరు, అలా కూడా చూడండి. అది చూసారా? ఇది శుభ్రంగా కలిపేశా. ఇక ఇందులో ఉప్పులు ఏమీ వేయక్కర్లేదమ్మా. అన్నీ 3వ రోజున నూనె పోసినప్పుడే అన్నీ చూసేసా. మళ్ళీ మీకోసం ఇది ఇంకో రోజున చూపిస్తున్నాను అనమాట. 3వ రోజు నూనె పోసేయాలి కదా, ఎంత పోస్తామో అంత పోసేయాలి. 4 సేర్లకి సేరు చొప్పున ఆవపిండి అవన్నీ పోసాను, మీరు చూశారు. నూనె 3 సేర్లు పోయాలి, అంటే 3 కిలోలు పోయాలి. అంత పోస్తే వాళ్ళకి ఇలా ఉంది. ఇది అన్నిటి కిలో అంటే నూనె మాత్రం 3 కిలోలు పడుతుందమ్మా, 3 రెట్లు. అది అదిగో చూడండి. ఇప్పుడు కలిపేటప్పటికి మళ్ళీ నూనె ఎట్ట వచ్చేసిందో, ఎవరికాళ్ళకి ఇట్ట ఎత్తేసేటప్పుడు సరిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ డబ్బాలో పెట్టి అదంతా కాదు, ఇది ఖాళీ చేసేస్తా. విజయ్కి ఇందులో పెట్టేస్తా. వాళ్ళకి ఇవ్వటాకేగా. విజయ్కి ఇచ్చేసి రవళికి ఇచ్చేస్తా. హరితకి ఇచ్చేసా. మొన్న 3వ రోజు కలిపానని చెప్పాను కదా, ఆ రోజు ఇచ్చేసా. వచ్చింది ఏదో పని మీద, అందుకని ఆ రోజు పంపించేసా. ఇదిగో చూడండి, ఇట్టా విజయ్కి కూడా పెట్టిచ్చేస్తా.
విజయ్ అంటున్నాను, అందరికీ తెలుసు కదా. చాలామంది అబ్బాయిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు నా వ్యూవర్స్లో కూడా. మా అబ్బాయి విజయ్ అంటే ఎవరా విజయ్ అనుకుంటారేమోనని చెప్తున్నా మళ్ళా. ఇదిగో చూసారా మొక్క. ఇంకోటి క్లియర్గా చూపించాము మొన్న నేను, మొక్కల్లోనే పొయ్యాలి నూనె. చూసారుగా, అది అన్నీ కలిపేసి నాకు నూనె పోయటం కాదు. వెల్లుల్లిపాయలు చూసారుగా, కట్ చేశాను. వెల్లుల్లిపాయలు కట్ చేసి పోసా. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కట్ చేయకుండా కొంచెమే పోసానమ్మా, చూశారు మీరే. నాకు ఎక్కువ సేల్ అవ్వదులేమ్మా, అందుకే వాళ్ళకే పెట్టేస్తున్నా. ఇదిగో చూసారా నూనె. ఇప్పుడు ఇలా ఉంది కదా, రేపటికి మళ్ళీ ఇది నిండుగా వచ్చేస్తుంది. అది ఇది కడిగి ఆరబెట్టేసా డబ్బా నిన్నే. అమ్మాడా, ఇది రెడీ. ఓకే, ఇక రవళ్ళికి పెట్టాలి. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఏ గాజు దానిలో వేసుకుంటుంది. నేను ఇట్ట పెట్టించేస్తే ఏ గాజు దాంట్లో వేసుకుంటుంది. అది ఇది చాలు ఆవిడికి. హరిత ఇచ్చింది, ఇది చాలు. ఇప్పుడు ఇది నేను అట్టు పెట్టేస్తా ఇంట్లో. ఇదిగో చూడండి అమ్మ, ఇది ఇంట్లో అట్టు పెట్టేస్తా. ఉంటుంది ఇక్కడే. నేను పెద్దగా వేసుకోపోయినా వాళ్ళకి అయిపోయినప్పుడు, లేకపోతే ఎవరన్నా అడుగుతారు కదా ఆవకాయ పచ్చళ్ళు. ఇది నాకు, ఇది ఫ్రిడ్జ్లో పట్టేలా కనపడతా. ప్రస్తుతానికి డబ్బా కనపడిందని పోసేసా. మంచి డబ్బా చూసుకుని ఒక గ్లాస్ ఏదన్నా అప్పుడు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకో ఈ కలర్ ఇలాగే ఉంటుంది. ఇక పాత రోజులు జాడీలో పెట్టుకుని అలాగే ఉంచేవారు. ఇప్పుడు కలర్లు మారిపోతున్నాయి పచ్చళ్ళు. అందుకని ఒక్క గాజు దాంట్లో పెట్టుకొని చక్క 2-3 ఇట్లైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గ్లాస్ కలరే మారదు. ఓకే అమ్మ, ఇది నాకు. చూసారా కలిపేటప్పుడు అట్టా ఉంది, పోసేటప్పటికి నూనె ఎట్ట తేలిపోయిందో అలా వచ్చేస్తా. 3 లీటర్లు పోసా, అదే 3 కిలోలు పోసా నూనె. 4 సేర్లు ముక్కలు, అవి ఒక్కొక్క సేరు ఆవుపిండి, సేరు కారం, సేరు ఉప్పు, మెంతులు, మెంతి పిండి, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కనపడకుండా 4 సేర్లు అయినాయి. 4 సేర్లు ముక్కలైతే ఇవన్నీ కలిపి కూడా 4 సేర్లు అయిపోయినాయి. కాబట్టి 3 కిలోల నూనె పోసాను నేను. ఓకేనమ్మా. ఇదిగో చూసారమ్మా, ఎప్పుడు ఆవకాయ పచ్చళ్ళు పట్టుకున్నా ఇలా కలిపేస్తాం అన్నం. ఇలా కలిపేసి ముద్దలు పెడతారు పిల్లలందరికీ. ఇవాళ ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, ఈ పచ్చళ్ళు పట్టుకెళ్ళటానికి సాయంత్రం వస్తారు, అప్పుడు తింటారు. అయినా కూడా నేను కూడా ముద్ద తిని ఈ పచ్చడి కలపడం ఈరోజు తినలేదు కదా. ఉప్పులు కారాలు సూపర్గా ఉన్నాయి. ఇంకోటి పెట్టుకుంటా, ఒకటి తినకూడదు. అది బాగుంది, చాలా బాగుంది. ఇదిగో చూడమ్మా, చూడండి. ఇగో మామిడికాయలు న్యాయంగా అయితే చిన్న రసాల టైంలో పట్టాలమ్మా. ఈసారి నాకు అన్నీ హడావిడైపోయినాయి, అట్లా మీకు చూపించలేకపోయా. పులుపుగా ఉంది కాబట్టి ఏదైనా పర్వాలేక. మామూలు రోజులు కూడా మామిడికాయలు దొరుకుతాయి కదా, అలాగే. కాకపోతే మనం ఈ టైంలో తీసి పెట్టేసుకుంటే నిలవ ఉండిపోతాయి, ఒకప్పుడు దొరికినా దొరకపోయినా. అదనమాట, అంతకన్నా ఇంకేం లేదు. ఇదిగో ఇట్లా మొదలు తీసానా, ఇదిగో నీళ్ళలో పడేసా. మీ ఓపికమ్మ 20 కాయలైనా పట్టుకోవచ్చు, 20 25 కూడా మీ ఫ్రిడ్జ్ని బట్టి. ఫ్రిడ్జ్ ఉండాలి కదా ముందు, ఫ్రీజర్లోనే ఉండాలి. ఇవి ఫ్రీజర్లోనే ఉండాలి. అందుకని మీ ఫ్రీజర్ దాన్ని బట్టి అలా చేసి పెట్టుకోండి. తోలు తీయకుండా మాత్రం పెట్టుకోలేమమ్మా, తోలు తీసే దాచిపెట్టుకోవాలి. సూపులకు బాగానే ఉంది, కాయ పైకి, లోపల చూడు ఎట్లా ఉంది. ఇది ముక్కలకు వస్తే కానీ తెలియదు. అది ఇదిగో చూడమ్మా,
ఇప్పుడు ఈ సైడ్ కోస్తా. ఈ చాకుతో కూడా తెగట్లే. అది అట్లా తెగపోయినా కూడా పర్వాలేదమ్మా. మీరు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలాగైనా, ఇదిగో అది అది ఇదే కూరలో వేసుకుంటున్నామమ్మా అనుకోమ్మా, అప్పుడు ఈ టెంకులు ఉపయోగపడతాయి. ఈ టెంకుల్ని అంత ప్రెజర్లో పెట్టి దాయలేం. అర్థమైందా? ఇదిగో ఇప్పుడు క్లియర్గా తీసేసా. అది ఇదిగో ఇప్పుడు ఇది ఇట్లా కోసా కదా, ఇదిగో ఒక్క కాయే కోసా. ఇదిగో కోసేసాను కదా ఒక కాయ, ఎన్ని ముక్కలు వచ్చింది. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం 4-5 కాయలే తీస్తున్నానమ్మా. ఎంత అవకాశం ఉంటే మీకు ఫ్రీజర్లో పెట్టుకోవడానికి, నేను చిన్న ఒక్కదాన్నే కదా, అందుకని ఇలాంటి వాటిలో పెట్టుకుంటున్నా. మీకు డబ్బాల్లో పోసి పెట్టుకున్నా కూడా మళ్ళీ డబ్బా అంతా ముక్కలు పై తీసుకుని అట్లా చేసుకోవచ్చు. అదిగో నేనైతే ఒక్కాయ వేయను, నిజంగా వేయను. మీకు చూపించడం కోసం ఇప్పుడు ఇక్కడ తీస్తున్నా. ఒక్కొక్క కాయకి ఒక్కొక్క ఇదిలో వేద్దాంలే అని. లేకపోతే నేనైతే ఈ కాయ అంతా ఒక్కసారి వేసాను, సరిపడానే పెట్టుకుంటా. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఫుల్ కాయ ఒక దాంట్లో వేస్తున్నా. ఇదిగో నొక్కేసా, చూసారా ముక్కలు. ఇవి ఇలాగే తీసుకెళ్ళి ఫ్రీజర్లో పడేస్తా. ఇందులో ఒక కాయ అలా పండినట్టు ఉందమ్మా, అయినా పుల్లగా ఉంది. అట్లా పండినట్టు కనిపిస్తుంది మనకి, నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉంది. ఇదిగో అమ్మ, చూసారా ఇలా పెట్టేస్తా. ఉంటాయి కవర్లు ఇంట్లో, ఎప్పుడన్నా ఎవరికైనా పెట్టివ్వాలన్నా కవర్లు ఉంటే బెటర్ కదా, అందుకని కవర్లో పెట్టుకుంటా. కవర్లు ఇంట్లో చూసారమ్మా, నేను 5 కాయలు తీసా. ఇవి వచ్చినాయి. ఒకవేళ మీకు ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటే తొందరలో అయినా వాడేసుకుందామని అనుకుంటే, ఇప్పుడు చూడండి వీటిని, అంటే ఇంకో ముక్క ఉంది ఇక్కడ చూడలేదు నేను. ఇగో టెంకిలు, వంకాయ మామిడికాయ వండుకోవచ్చు, ములక్కాయ మామిడికాయ వండుకోవచ్చు, చేపల్లో వేయటాకి. అలాంటప్పుడు ఇదిగో ఈ టెంకిలు వేసుకోవచ్చు. అది ఇగో టెంకిలు కూడా వేసేసావు దాంట్లో. ఈ సంవత్సరం అంతా అట్టి పెట్టుకోక్కర్లా ఫ్రిడ్జ్. ఎప్పుడైనా మీరు వండుకునేటప్పుడు చేపల కూరలు అట్లో వేసేసుకోండి, చాలా బాగుంటాయి. గుజ్జు చాలా ఉంది ఇందులో. ములక్కాయ మామిడికాయ వండుకున్నప్పుడు వేసేసుకోండి, వంకాయ మామిడికాయ వండుకున్నప్పుడు వేసేసుకోండి. అది అందుకోసం ఇలా పెట్టా. ఇదిగో చూడమ్మా, ఈ టెంకిలు, ఇదిగో మామిడికాయ ముక్కలు ఎలా ఉన్నాయో, ఇవి ఇలాగే ఫ్రీజర్లో పెట్టేసుకోండి. చూసారుగా, ఇలాగే చక్కగా ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కొంచెం ఉన్నాయి కాబట్టి నేనైతే ఒకరోజు ఇది తీసేసుకుంటా చాలిక. మటన్లు వేసిన, ములక్కాయలు వేసి వండుకుంటా, మామిడికాయలు వేసా, వంకాయల్లో వంకాయ వండుకుంటా, పప్పులు వేస్తా. అలాంటప్పుడు ఈ చాలు నాకు. ఇప్పుడు ఇది పెట్టే కదా 2 సార్లకు వస్తుంది. అలా తీసుకుని మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేస్తూ ఉంటా. చిన్నవి ఉన్నాయి కాబట్టి, పెద్ద అంత లావుది తీసి పెట్టలేము. ఇవి అయితే చాలా వరకు పేర్చవచ్చు ఫ్రిడ్జ్లో, పెద్ద అయితే పేర్చలేను నేను. ఓకేనమ్మా, ఇలా చేసుకోండి. 20 కాయలు 25 కాయలైనా కూడా తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇలా మీరు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 1 ఇయర్ మళ్ళీ మామిడికాయల సీజన్ వచ్చే వరకు మీకు బాగుంటాయి అలాగే. ఓకేనమ్మా, మీ కవర్లు మీరు ఎంచుకోండి. ఇక ఒకే కవర్లో పెద్ద కవర్లో వేసి పెట్టేద్దాంలే పెద్ద ఫ్రిడ్జ్ అనుకుంటే అలా.
ఓకే అమ్మా. ఇది వీటిది ఇప్పుడు నేను పాల ప్యాకెట్లు అన్నీ క్లియర్ చేసేసి ఫ్రీజరు అప్పుడు ఇవి పెట్టుకుంటా. మీకోసం నేను చేశాను కదా ఇవి. నేను ఇప్పుడు మీకు 5 కాయలే చూపించా. చాలా చేసుకోవచ్చు. ఎవరు ఉన్నప్పుడు మరీ ఒక్కదాన్ని తినలేరు. రేపు పొద్దున అమ్మాయి వస్తే అమ్మాయిని కొంచెం కట్ చేసి పెట్టమ్మా అంటాను. ఇంకో 10 కాయలు కూడా పెట్టుకుంటాను నేను. మీకు చూపించడం కోసమే చేశానమ్మా ఇప్పుడు. ఓకేనమ్మా. అలా మళ్ళీ ఇంకో 10 కాయలు నేను తీసి పెట్టుకుంటా. రేపు పొద్దున మీరు అందరూ అడుగుతున్నారు తురుము పచ్చడి. నేను ఆల్రెడీ పట్టాను, మీకు చూపించలేదు అంటున్నారు కదా. అందుకోసం మీకోసం మళ్ళీ ఒక 4 కాయలన్నా తురిమి ఇలా పడతారని చూపిస్తారు రేపు. ఆవకాయ పచ్చడి కలిపాను, మీతో మాట్లాడాను ఇందాక. ఆవకాయ పచ్చడి కలిపేసి డబ్బాలకు ఎత్తేసాను. ఆ ముక్కలు కట్ చేసి పోసి పెట్టుకుని చూపించాను మీకు ఎలా దాచుకోవాలో. కాకపోతే ఎక్కువ చేయలేకపోయాను. నేను ఒక 5 కాయలే కట్ చేసి అలా పెట్టాను. మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చమ్మా, ఏమీ లేదు. చేసే విధానం అది. ఆ జిప్ కవర్లో వేసేసుకోవాలి. అంత చిన్న కవర్లు అయినా పర్వాలేదు, మీకైనా కూడా ఒక చిన్న కవర్ తీస్తే సరిపోద్ది. 4 ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఆ కవర్ నిండా వేసేస్తే ఒక్క కూర సరిపోద్ది. అలా పెట్టుకోండి. పేర్చుకోవడానికి ఎక్కువ ఈజీగా ఉంటుంది ఫ్రీజర్లో. పెద్ద పెద్దవి పెట్టేస్తే కత్తిమాయ పట్టవు. ఓకేనమ్మా, అలా చేసుకోండి. రేపు మళ్ళీ నేను ఆ తురుము పచ్చడి పెట్టి చూపిస్తా. పోతే ఇంకొక అమ్మాయి ఎవరు, రజని ఫ్యాన్. అమ్మ, ఐ ఆమ్ ఫ్రమ్ బెంగళూరు, యూ లుక్ లైక్ సేమ్ టు సేమ్ మై మదర్. థ్యాంక్స్ అమ్మా. అందరూ ఇలాగే మా మదర్ లాగా ఉన్నారమ్మా, మా అమ్మమ్మలాగా ఉన్నారమ్మా, మా నాన్నమ్మలాగా ఉన్నారని ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్. కుమారి రాజనాల, ఈ పేరు కూడా చాలాసార్లు చదివినట్టు గుర్తొస్తుందమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే చాలా పెట్టారు. మాగాయ పచ్చడి చూస్తే మౌత్ వాటరింగ్. నేను పచ్చడిలో కర్డ్ కలిపి ఇడ్లీ అండ్ దోశలో వేసుకుంటామమ్మా. అవునమ్మా, వేసుకుంటారు, చాలా బాగుంటుంది. పప్పు వండేటప్పుడు కూడా అంత మాగాయ పచ్చడి పప్పులో వేసేయనమ్మా. మాగాయ పప్పు ఎంత బాగుంటుందో, చాలా బాగుంటాయి. మాగాయ ఎంత నిలవైనా ఉంటుంది. ఏట్లో వేసుకున్నాను, చట్నీలుగా చేసుకోవచ్చు. పెరుగు, ఇదేంటి పండుమిరపకాయ పచ్చడి కూడా పెరిగేసి కలుపుకుంటాం మేము ఇది చట్నీలకి. అలాగే మాగాయ కూడా కలుపుకోవచ్చు. చాలా సంతోషం అమ్మ. చావలి పద్మజ 5727 అమ్మ. మెంతులు ఆవాలు డ్రై ఫ్రై చేసి పౌడర్ చేసి మాగాయలో మిక్స్ చేస్తాను మేము అమ్మ. ఆవాలు వేయించడం అనేది నేను ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు అనుకమ్మ. ఆవాలు వేయించడం అనేది నేను ఎప్పుడు చేయలే. మెంతులు వేయించే పొడి చేస్తా. ఆవాలు వేయించడం అనేది తెలియదు. ఆవాలు వేయించిన తర్వాత దానిలో ఏం మార్పు వస్తుంది, స్మెల్లో వస్తుందా ఏమొస్తుందో తెలియదు. ఇంతవరకు నేను కనిపెట్టలేదు. మెంతులు మాత్రం వేయించకుండా చేయను. ఆవకాయలే పోసినా కూడా మొన్న వేయించిన మెంతులే పోసా. ఓకేనమ్మా. మరి మీకు ఆవాలు వేయించాలని నాకు తెలియదు. పోతే కొంతమంది ఒక అమ్మాయి ఎవరు రాశారు, వెల్లుల్లిపాయ వేయనమ్మా మేము. సోమరాజు అంబటి. అమ్మాయి ఎలా ఉన్నారు, మీకు బీపీ షుగరు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ఏదో మన పనిలో మనం పడ్డట్టు అవన్నీ మైండ్లో పెట్టుకొని ఏదో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవటం. నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, అది ఏమి పెద్దగా పబ్లిసిటీ చేసేది లేదు, నా మైండ్లో పెట్టినది కూడా లేదు. ముందు మీరు అది ఆలోచించుకోండి. మైండ్లో కూడా నాకు ఆ జబ్బులు ఉన్నాయని నేను పెట్టుకోను మైండ్లో. ఎందుకంటే దానికి తగ్గ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాం కదా, ఎంత జాగ్రత్తగా తినాలో తింటున్నాం కదా, ఇంకెందుకు వాటి గురించి. వచ్చినాయి ఎలా వచ్చేసినాయి, వచ్చినాయి తగ్గవు. ఓకేనమ్మా. మీరు కూడా ఎవరికైనా ఇలా ఉంటే నాకు బీపీ నాకు షుగరు అని ఊరికే 10 సార్లు అనుకోకండి. ఇళ్లల్లో కూర్చుని దానికి తగ్గ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం. ఏమేమి తినాలో అది తింటున్నాం. టైం ప్రకారం తింటారు కొంతమంది. నేను ఉన్నాను, పొద్దున టిఫిన్లు కూడా చేయను. అలా మనం తిండి దానికి సంబంధించి ఎప్పుడు చూద్దామని తినకోకుండా ఉండాలి అంతే. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ముఖ్యంగా దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. అదొకటే నేను చేసేది. నేను ఆలోచిస్తూ కూర్చోను. చాలా వరకు ఆలోచనలు కట్ చేసేసుకుంటా. దాంతోపాటు ఈ రోగాలు కూడా అంతే. ఓకే అమ్మా. అయినా నా విషయం తెలుసుకుంటున్నారు కదా నా గురించి. ఉన్నాయా మీకు అని? ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. 96 అయిపోయింది. ఒక 97 తక్కువ 96,000 మంది అయ్యారు. అందుకని ఇంకో 4,000 మంది అయితే మాటకి అదే చెప్తున్నాను. చాలా ఏదో సెలబ్రేషన్ చేసుకుని మళ్ళీ అది మీ ముందుకు తీసుకొస్తానమ్మా.
ఓకేనమ్మా. అంతవరకు ముందు లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ చాలామంది వరకు చేసేసుకున్నారు. వేరే మీ ఫ్రెండ్స్తో ఇంకా వేరే చేయించడానికి ట్రై చేయండి. న్యాయంగా మీరు చాలామంది మీ లెవెల్లో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్పేశారు. ఇందులో నా యూఎస్లో చెప్పని వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ చెప్పేశారు. ఇంకా కొత్తగా ఎవరన్నా ఫ్రెండ్స్ తెలిగితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. ఓకే అమ్మా, మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్.